అంటే ఈ టాపిక్ మాట్లాడారు కాబట్టి సో 44 నెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఆ 44 నెంబర్స్లో అంటే మొత్తం చిల్లర గలని తీసుకున్నట్టు మీకు అనిపించిందా? లేదన్న అనేసి అట్లుండదు. ఆల్ టైప్ ఆఫ్ కేటగిరీ పీపుల్ హ్యాస్ టు బి విజిబుల్ దేర్. ఓకే, ఇప్పుడు కొన్ని చిల్లర లెక్కలు అంటే బయట కూర్చొని ధర్నాలు చేసుడు అవన్నీ చేసుడు అవన్నీ ధర్నాలు చేసుడు చిల్లర లెక్కలా? ఆబ్వియస్ అన్న, ఓకే ఎందుకు కాదు? ఓకే, అంటే పొలిటికల్ లీడర్లు మొత్తం ధర్నాలు చేస్తారు చిల్లర కల్లా? అది వేరన్నా, నువ్వు ఈ పాయింట్ కలుపుకోదు. ఒకటే నేను ధర్నా అంటే తాను టెంట్ వేసుకొని కూర్చోవడం దట్స్ నాట్ రైట్. అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఎవరు కూర్చోరో వాళ్ళని అంటారు. ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు అయిన వాల్యూ అయినా దిగజార్చుకున్నట్టు కదా. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా నేను ఇది మనకు ఛాన్స్ ఇచ్చినప్పుడు నువ్వు లోపల పోయినాక ఏం ప్రూవ్ చేసుకుంటున్నా చూపించాలి నువ్వు. ఇప్పుడు నేను యాక్టర్ అది ఇది అన్నప్పుడు నువ్వు అఫీషియల్గా నువ్వు యాక్టర్ని చూపించాలి. అర్థమైందా? ఇప్పుడు నేను బయట నుంచి ఇట్లున్నా కూడా లోపల నీకు కనీసం ఒక కళ ఏదైనా ఉంటుంది. ఇప్పుడు అది నువ్వు ప్రజెంట్ చేయలేనప్పుడు ఆబ్వియస్లీ నువ్వు బయట అంతా చేసి వేస్ట్ కదా. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కూర్చుంటే ఒక అర్థం ఉందా? అంటే నా వాల్యూ పడిపోతుంది కదా ఆడ ఎంతైనా కూడా. అంటే సింపతి అనే టాపిక్ మళ్ళీ వచ్చేస్తుంది నీకు. అవసరం మనకి లేదు. అంటే ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని వాడుకోవాలి. అది ఎట్లా వాడుకుంటాం అనేది అది నీ ఇష్టం. ఓకే, ఛాన్స్ ఇచ్చినప్పుడు చేసుకో అంతే. ఇక లేదు నేను బయట ఎట్లున్నాము మా ఇన్స్టాగ్రామ్లో మేము ఇట్లే అట్లే ఉంటామంటే అది నడవదు కదా. అది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. రేపు వచ్చే సెలబ్రిటీస్ కూడా కంఫర్ట్ ఉండొచ్చు, అన్కంఫర్ట్ ఉండకపోవచ్చు. సో అన్నీ ఆలోచిస్తారన్న, అట్లేం లేదు. ఓకే.